వెల్కమ్ టు రాజు రివ్యూస్. బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ సీజన్ 9 గట్టిగా అలరించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ రివ్యూస్తో అలరించాలని కోరుకుంటూ ఫస్ట్ ఎపిసోడ్ నా అనాలిసిస్ ఏంటంటే కనుక లాస్ట్ టైం సీజన్ 8 ఉల్టా ఫల్టా అన్నారు కదా. సో దాంతో పోల్చుకుంటే సీజన్ 9 దానికన్నా బెటర్గా ఉందని నాకు అనిపించింది. ఇది ఓన్లీ నా ఒపీనియన్ అండి. సో నాకు సీజన్ 8 కన్నా సీజన్ 9 స్టార్టింగ్ బాగుందని నాకు అనిపించింది. ఇక్కడ బిగ్ బాస్ని మార్చేస్తున్నారని చెప్పేసి చెప్పారు, కానీ బిగ్ బాస్ ఏం మార్చలేదు, సేమ్ వాయిస్ కంటిన్యూషన్ అయింది. ఇక్కడ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే, బిగ్ బాస్ ఇంతకు ముందులాగా సాఫ్ట్గా ఉండడు. అంటే ఇంతకుముందు కృష్ణుల్లాగా సలహాలు ఇచ్చి వదిలేసేవాడు, ఇప్పుడు అలా కాదు. డైరెక్ట్ అర్జున్ అంటే మనకి కృష్ణుల్లాగా సాఫ్ట్గా కాకుండా అర్జున్లాగా డైరెక్ట్ రంగంలోకి దిగి కొంచెం ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళతో ఆడుకుంటాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో చెప్పారు, కానీ ఈ మీకు కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే సెలబ్రిటీస్ వస్తున్నారో వాళ్ళు భరణి ఆయన ఉన్నారు కదా, భరణి గారు. సో ఆయన వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీ ఏమి లేదు, ప్రోమో కోసం ఒక చిన్న జిమ్మిక్ చేశారని నాకు అనిపించింది. మీకు కూడా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన ఒక బాక్స్ తీసుకుని వస్తాడు, హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి ఆ బాక్స్ పట్టుకెళ్ళకూడదని చెప్తే నాగార్జున గారు అలా అయితే బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ వెళ్ళిపోమని చెప్పారంటారు. సో ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో ఇటువంటి జిమ్మికలు చేశారు ప్రోమో కోసం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు బిగ్ బాస్ లాగా అంటే ఇంతకుముందు బిగ్ బాస్ కృష్ణుల్లాగా సాఫ్ట్గా ఏదో సూచనలు ఇచ్చి కూడా ఈసారి అర్జున్ లాగా డైరెక్ట్ రంగంలోకి దిగుతారు అని ఏదైతే అన్నారో, సో అలాంటి అప్పుడు మళ్ళీ ఇది అనవసరం అని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు ఒకటి చెప్దాం అనుకున్నారు, అంటే ఇంతకు ముందులా కాకుండా ఈసారి రణరంగమే ఉంటుంది, అంటే మేము సాఫ్ట్గా ఉన్నాం, కొంచెం చాలా ఇదిగా ఉంటామని చెప్పారు. మీరు ప్రోమోలో చెప్పారు, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పారు. చెప్పినప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద మీరు నిలబడాలి కదా అన్నది నా ఒపీనియన్ అనమాట. అంటే మీరు ఏం చెప్పారు, ఈసారి ఎలా కాదు, కొంచెం రణరంగం అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది అన్నట్టుగా మీరు మాకు చెప్పడం జరిగింది. చెప్పిన ఒక 10 నిమిషాలు పావు గంటలోనే మళ్ళీ ఆయన్ని వద్దని చెప్పేసి పంపించేసేసి మళ్ళీ ఎందుకు ఈ జిమ్మిక్ చేయడం. సో అంటే మీరు చెప్పింది మళ్ళీ మీరే తప్పినట్టు అనిపించింది అనమాట, నా ఒపీనియన్ అయితే. అంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చారు, పంపించేస్తానని చెప్పారు, పంపించేస్తానన్న అంటే ఇది ప్రోమో కోసం, నేను షో సక్సెస్ అవ్వడం కోసమే. కానీ అంటే మీరు చెప్పిన పాయింట్కి కమిట్ అయితే అలా కాకుండా మామూలుగానే అప్పుడే ఫస్ట్ టైం ఆయన పంపించేస్తుంటే సరిపోను కదా హౌస్లోకి. అలా కాకుండా ఈ మధ్యలో ఈ జిమ్మిక్లు ఎందుకని నాకు అనిపించింది అనమాట. నాకులాగా మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాదే కరెక్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదండి. ఎందుకంటే నేను షో చూసినప్పుడు నాకు అనిపించింది, ఏంట్రా ఫస్ట్ ఎలా అనౌన్స్ చేశారు, మళ్ళీ ఆయన పంపించేశారు, మళ్ళీ ఆయనకి తీసుకొచ్చారు, ఈ జిమ్మిక్ ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. అలాగే కామనర్స్ 5 మెంబర్స్ అని చెప్పారు, 5 మెంబర్స్ని పంపించేశారు. తర్వాత లాస్ట్లో వచ్చి మళ్ళీ శ్రీముఖ్ గారు వచ్చి రిక్వెస్ట్ చేయడం, బిగ్ బాస్ నేను అడగక్కర్లేదని నాగార్జున గారే డైరెక్ట్ నీ రిక్వెస్ట్ తీసుకుని చేశారు. అంటే మీరు రణరంగం అని చెప్పినప్పుడు షో రెక్తి కట్టించడానికి చేసి ఉండొచ్చు, కానీ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి బిగ్ బాస్ మంచి స్ట్రాంగ్గా ఉంటున్నాడు, ఎవరిని ఊరుకోడు, క్షమించే గుణాలు లేవు, కాలక్షేపం చేసే ఇది లేదన్నట్టుగా చెప్పినప్పుడు మళ్ళీ శ్రీముఖ్ గారు రిక్వెస్ట్ చేశారు. సో ఇదంతా స్క్రిప్ట్లో భాగమే జరిగిన, అంటే మీరు ఆడియన్స్కి చూపిస్తున్నారు కాబట్టి షో ఎంత గట్టిగా ఉండబోతుంది అని మీరు చెప్పినప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేస్తుంటే బాగుండేమో అని నాకు అనిపించింది అనమాట. సరే దీన్ని పక్కన పెట్టేస్తే కనుక, సరే ఇక్కడ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక సాంగ్ ప్రోమో చెప్తాను ఎపిసోడ్లోకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తారనమాట, హౌస్ చూపించడానికి, డబల్ హౌస్ చూపించడానికి లోపలికి వెళ్తారు. సో వెళ్ళినప్పుడు గ్రాఫిక్స్ అయితే యాడ్ చేశారనమాట, మీరు చూసే ఉంటారు, ప్రతి దిక్కున గ్రాఫిక్ యాడ్ చేశారు. సో మొత్తం హౌస్ అంతా ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుని ఆయన బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత షో అయితే మాత్రం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ నాగార్జున గారు స్టార్టింగ్ ఆయన ఒక సాంగ్తో ఎంటర్ అవుతారు. రక్షకుడు సినిమాలో సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా అన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్తో ఆయన స్టార్ట్ అవుతాడు. అయితే నాకు అనిపించింది ఏంటంటే కనుక, కామనర్స్లో నాగా అని ఉన్నారు కదా, ఆయన తీసుకుంటారేమో అని అనిపించింది. సో ఆయన తీసుకోలేదు, ఎందుకంటే ఆయనకి కూడా పాపులారిటీ బాగానే ఉంది, తీసుకుంటారేమో అనుకున్నారు. సో ఇదంతా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టం కాబట్టి
వాళ్ళు ఎవరిని తీసుకుంటే లోపల కంటెంట్ వస్తుంది అని వాళ్ళు భావించారు కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. సో ఎక్కువ మంది అంటే నేను చూసిన కామెంట్స్లో కానీ ఎక్కడైనా కానీ నాగాను తీసుకుని ఉంటే బాగుండు, నాగాను తీసుకోలేదు, నాగా కన్నా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు కానీ కొంచెం ఎంటర్టైనర్ అయిన నాగాను తీసుకోలేదు. నాగా కన్నా తక్కువ అంటే మనం మాస్క్ మ్యాన్ గారు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే డిమాన్ డిమాన్ పవన్, అలాగే దమ్ము శ్రీతేజ, ఇలా మొత్తం మీద వీళ్ళని తీసుకున్నారు కదా. సో వీళ్ళకంట ఎందులో తక్కువ అంటే ఈ టాప్ 6లో చూసుకుంటే కనుక ఆ 6th పర్సన్ కింద కానీ 5th పర్సన్ కింద కానీ నాగాన్ని తీసుకుంటే బాగుండని చెప్పేసి ప్రేక్షకుల్లో చాలామంది కోరుకున్నారు. అంటే తీసుకుని ఉంటే బాగుండు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 2.0 ఉందని చెప్పేసి దాంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కూడా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళిన సెలబ్రిటీస్ అలాగే కామనర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటే అంటే కామనర్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఆకట్టుకున్నారనుకోండి. సో సెలబ్రిటీస్ తగ్గిపోతూ ఉంటారు, కామనర్స్ ఉంటారు కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఆకట్టుకుంటున్నారో దాని ప్రకారం చూసుకుని నెక్స్ట్ అంటే 15 మందే పంపించారు కాబట్టి 2.0 అని చెప్పేసి మళ్ళీ కొంతమందిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించే అవకాశం ఉందట. సో అందులో తీసుకుంటే నాగా గారిని తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నదని చెప్తున్నారు. సరే ఈరోజు ఎపిసోడ్ గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ నాగార్జున గారు రక్షకుడు సాంగ్తో ఎంటర్ అయ్యారనమాట. రక్షకుడిలో ఉంది కదా, సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, రక్షకుడు అందులో ఆ సాంగ్ తీసుకుని వచ్చి నాగార్జున గారు షో స్టార్ట్ చేశారు. దీని తర్వాత వచ్చి ఫస్ట్ ఆయన చెప్పింది ఇందాక మీకు చెప్పాను, బిగ్ బాస్ ఈసారి నేను కృష్ణుని కాదు అర్జున్లాగా డైరెక్ట్ రంగంలోనే దూకుతాను, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నంత సాఫ్ట్గా ఉందని చెప్పారు. చెప్పిన కొంత టైం అయిపోయిన తర్వాత పప్పులో కాలేశారని నాకు అనిపించింది. అది కూడా మీకు ఎదురు చెప్తాను. ఆల్రెడీ ముందు ఇంట్రడక్షన్లో చెప్పాను, మళ్ళీ అది వచ్చినప్పుడు అది చెప్తాను అనమాట. ఫస్ట్ కంటెస్టెంట్గా తనుజ ముద్దమందారం అగ్నిపరీక్ష ఆ సీరియల్ ద్వారా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆవిడ ఎంటర్ అయ్యింది. అగ్నిపరీక్ష సీరియల్తో ఆవిడ కొంచెం పాపులారిటీ అయితే సంపాదించుకుంది. అలాగే జాతి రత్నాలు కుకింగ్ అని ఉంది కదా, సో ఆ షో అయిపోయిన వెంటనే ఆవిడ ఇందులోకైతే ఎంటర్ అయిపోయింది. సో ఆవిడ గేమ్ చేంజర్, జరగండి జరగండి కొడతారు కూడా మీరు, జరగండి జరగండి అనే పాట ఉంది కదా, సో ఆ పాటతో ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఆవిడ నాగార్జున గారి కోసం ఒక బిర్యానీ, మటన్ బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి నేను వండి తీసుకొచ్చాను. సో మీరు తినండి సార్ అంటే నేను గ్యాప్లో తింటానమ్మా అన్నారు. మరి ఆయన తిన్నారో లేదో తెలియదు కానీ సో తింటానని చెప్పారు. సో తింటే కనుక తిన్నా తినకపోయినా నెక్స్ట్ మళ్ళీ శనివారం బాగుందమ్మని మాత్రమే చెప్తారు. తిన్నారో లేదో మనకు తెలియదు కానీ సో ఆవిడ ఎంటర్ అయింది. నాకు ఆవిడ లోపల హౌస్లో ఎంటర్ అయినప్పుడు కానీ అక్కడ కానీ ఆవిడ చెప్పింది కానీ కొంచెం ఇంకా ఆ నటన ఛాయలు ఉన్నాయేమో నాకు అనిపించింది అనమాట, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు నాకు చాలామందికి హౌస్లోకి ఎవరు వెళ్తున్నారు, హౌస్లో ఎవరు ఉంటున్నారు, లోపల డబుల్ హౌస్ అంటున్నారు, రణరంగం అంటున్నారు, అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ వస్తున్నారు అన్నారు. సో ఇవన్నీ మనకు అందరికీ తెలుసు. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఇన్ని తెలిస్తే లోపల హౌస్లోకి వెళ్ళే వాళ్ళు మినిమం ఎంక్వైరీ చేసుకుంటారు ఆ లోపల హౌస్ ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ అది మా టీవీలోనే జాతిరత్నాలు కుకింగ్ వస్తుంది కాబట్టి దాని నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు రీతు చౌదరి గారు ఉన్నారు, అలాగే తనూజ గారు ఉన్నారు, అలాగే ఇమాన్యుల్ గారు ఉన్నారు. వీళ్ళు ఉన్నారు కదా, మినిమం చర్చ చేసుకుంటారు కదా. అంత మరీ అదనమాట. లోపలికి హౌస్లోకి వెళ్ళిన తర్వాత డబుల్ హౌసా, 2 హౌస్లు ఉన్నాయి, ఇది ఏంటి అదే ఏం తెలియనా లాగా ఆవిడ చెప్తున్నారు. సో తెలియకపోవచ్చు కానీ మనకు చూసే విధానం ప్రకారం మనకెంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆవిడకి తెలిసి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. పొరపాటు అయితే అయి ఉండొచ్చు, అసలు ఆవిడ బిగ్ బాస్ షో గురించి పట్టించుకోలేదేమో మనకు తెలియదు కానీ మినిమం అందులో ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది ఏంటన్నది మినిమం తెలుసుకునే వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో అలా తెలుసుకుని వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏం తెలియదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడి సో ఆవిడ ఎంతో కొంత నటన స్టార్ట్ చేశారన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ కింద లక్స్ పాప అంటే ఆవిడ ఆశా సైని గారు కదా, ఆవిడ పేరు మార్చారు. మనకి ఆశా సైని గారనే మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే నరసింహనాయుడు ఆ సినిమాలో లక్స్ పాప సాంగ్ కానీ అలాగే నువ్వు నాకు నచ్చావులో ఆ క్యారెక్టర్ కానీ ఏదైనా సరే ఆశా సైని గారి గురించి మనకు తెలిసింది అది. కానీ ఆవిడ నా పేరు ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు
నా పేరు ఫ్లోరా సైని, కానీ ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే నా పేరు ఆశా సైని కింద పెట్టేశారు. సో నా పేరు నేను ఫ్లోరా సైని కింద మాత్రమే నేను ప్రూవ్ చేసుకోవాలని నేను వచ్చాను అన్నట్టుగా ఆవిడ చెప్పారు. అలాగే ఆవిడ లవ్ ఫెయిల్యూర్ అయినట్టు కూడా చెప్పారు. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఆవిడ ప్రోమో వచ్చినప్పుడు ఆవిడ బొద్దుగా ఉన్నారు. తర్వాత ఒక ఫోటోషూట్కో మొత్తం దేనికో వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కొంచెం ఇదిగా చేశారు, ఎగతాళిగా అన్నట్టుగా. సో దాని తర్వాత ఆవిడ స్లిమ్ అయ్యారు. స్లిమ్ అయిన విధానం కూడా చూపించారు. దీని తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయినట్టుంది, వాళ్ళ హస్బెండ్ అనుకుంటా. ఆ మొక్క మీద చాలా గట్టిగా కొట్టారండి. అది ఎవరు చేసిన తప్పు. ఇష్టం ఉంటే కలిసి ఉండడంలో తప్పు లేదు. ఒకవేళ నచ్చలేదు అనుకుని విడిపోయినా పర్వాలేదు, కానీ కొట్టే రైట్ అయితే మనకు లేదండి. అది ఎవరైనా సరే, అటు లేడీస్ అవ్వచ్చు, ఇటు జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కొట్టి రైట్ అయితే మనకు లేదు. నచ్చలేదంటే అది వేరే విషయం. అందుకని చాలా గట్టిగా దెబ్బలు అయితే కొట్టినట్టు మనకి చూపించారు. సో అందుకని ఆవిడకి లవ్ మీద ఒక నాకు సదాభిప్రాయం లేదండి అని ఆవిడ చెప్పారు. సో నేను దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే ఇష్టం లేనప్పుడు కొట్టడం దేనికి? ఇప్పుడు మనకి సెట్ అవ్వలేదు, మాట్లాడుకోవడం, కూర్చోవడం. ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకుంటే మధ్యలో ఉంటారు కదా, వాళ్ళతో కొట్టడం తప్పండి ఏ విషయం అయినా సరే. సో అది నాకైతే నచ్చలేదు. సో ఆవిడ ధైర్యంగా నిలబడి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నానని చెప్పి ఆవిడ వచ్చారు. సో మొత్తం మీద ఆవిడ హౌస్లోకి అయితే వెళ్ళారు. మరి ఎంతకాలం నిలబడతారు అన్నది డౌట్, కానీ ఎందుకంటే వీళ్ళతో ఎదరగలడం అన్నది కొంచెం కష్టమే. సో హౌస్లోకి అయితే సెకండ్ పర్సన్ కింద ఆవిడ ఎంటర్ అయ్యారు. తర్వాత థర్డ్ పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి కామనర్గా మన జవాన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎంటర్ అయ్యారు. అంటే మిలిటరీ మ్యాన్ మన కళ్యాణ్ గారు ఇందులో ఎంటర్ అయ్యారు. ఇద్దరు సెలబ్రిటీలు వెళ్ళిన తర్వాత ఒక కామనర్ని అయితే పంపించారనమాట. సో ఇందులో నాగార్జున గారు చెప్పింది ఏంటంటే అగ్ని పరీక్ష దాటుకుని ముందుకు వచ్చిన దాంట్లో, అంటే అక్కడ ఆల్రెడీ పరీక్షలు పెట్టారు కాబట్టి సో దాంట్లోంచి దాటుకొచ్చిన ఈ 13 మందిని అక్కడ కూర్చోబెట్టారు. పాపం 13 మంది మీకు లాస్ట్కి వస్తే ఒక్కొక్కరి ఫేస్ మాడిపోతూ ఉంది. ఎందుకంటే సో ఎవరికన్నా ఉంటుందండి, దగ్గర దాకా అంటే నోటి దాకా వచ్చి నోట్లోకి వెళ్ళైనప్పుడు ఆ బాధ అన్నది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అందరూ ఒకే లైన్లో ఉన్నారు. సో నిన్నటిదాకా మనతో ఉన్న పర్సన్ సెలెక్ట్ అయ్యాడు, మనం ఏం తప్పు చేసామో బాబు మనం సెలెక్ట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ కళ్ళల్లో కనిపించింది నాకు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. పాపం కొంచెం కదిపితే ఏడ్చేటట్టు ఉన్నారు ఆ అగ్ని పరీక్షకు సంబంధించిన 13 మందిలో. అంటే మనకి ఛాన్స్ ఉంటుందిలే అనుకున్నారు స్టార్టింగ్, చివరికి వస్తువులోకి మాత్రం చాలా ఫీల్ అయ్యారు. సో మీకు కూడా అనిపించి ఉండొచ్చు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హౌస్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. సరే ఇక నేను ఎంటర్ అయిన తర్వాత హౌస్లోకి పవన్ కళ్యాణ్ పంపించారు. పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష షో కన్నా ఇక్కడ స్టేజ్ మీద కొంచెం ఏదన్నా నేను చేయగలను అన్న యాటిట్యూడ్తోనే ఉన్నారు, మీరు కూడా చూసి ఉండొచ్చు. సరే హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఇద్దరు సెలబ్రిటీలని అలాగే ఒక కామనర్ని నించోమని చెప్పేసి ఫస్ట్ ఏం చెప్పారంటే, ఇక్కడ వీళ్ళలో ఎవరైతే ఉందో వాష్రూమ్ డ్యూటీ ఇద్దరిలో ఎవరికి ఇస్తావు అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు ఒక పక్క నుంచి మన ఆశా సైని గారు అయితే మాత్రం, ఆశా సైని అంటే మనకి పేరు అదే వస్తుంది, ఫ్లోరా సైని గారు. ఒక పక్క నుంచి నాకు ఇవ్వద్దు అని అంటే మనోడు ఇలా స్మార్ట్గా వెంటనే ఆవిడ వద్దంటుంది, ఈవిడేం చెప్పట్లేదు కాబట్టి వద్దన్న వాళ్ళకే నేను ఇస్తానన్నట్టుగా ఫ్లోరా సైని గారికి మొత్తం వాష్రూమ్స్ ఆల్ డ్యూటీ, అంటే ఆల్ వాష్రూమ్స్ బయట లోపల ఎక్కడున్నా సరే 1 వీక్ మాత్రం ఆవిడే కడగాలన్నట్టుగా చెప్పారు. సో కొంచెం అన్నట్టుగా ఫీల్ అయింది ఆవిడ, ఎందుకంటే అందరూ చేసి ఉండరు కదా. సో కాబట్టి బిగ్ బాస్ హౌస్లో అందరూ చేయవలసింది అన్నట్టుగా. సో ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో అంటే ఇంటికి సంబంధించి ఆ వాష్రూమ్స్ అన్ని కడిగే బాధ్యత మాత్రం మన ఫ్లోరా సైని గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత నాలుగో కంటెస్టెంట్గా జబర్దస్త్ ఇమాన్యుల్ గారు, మీకు అందరికీ తెలిసిందే, ఆయన ప్రోమో అయితే బాగుంది. సో కింద నుంచి వచ్చాడండి ఇమాన్యుల్ గారు. సో ఆయన ఫస్ట్ ఇన్నాళ్ళు తన కామెడీతో, అంటే యాక్చువల్గా ఏంటంటే కామెడీలోకి రావడానికన్నా ముందు మనకి పటాష్ షో అని చెప్పేసి ఈటీవీలో వచ్చేది, దానికోసం చాలా ట్రై చేశాడట ఆయన. అయితే ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ లేక వీళ్ళకి ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్రలు వస్తూ ఉంటే ఎలా అయితే కష్టం అని చెప్పేసి తన స్క్రిప్ట్ తానే రాసుకునేవారట. ఆయనతో పాటు ఈయన పేరు ఇమాన్యుల్, వాళ్ళ బ్రదర్ డానియల్ అని ఇద్దరు కలిసి స్క్రిప్ట్ రాసుకుని, సో మొత్తం మీద అలాగా తన స్క్రిప్ట్ తానే రాసుకుని ఆ స్క్రిప్ట్ ద్వారానే తన పైకి రావడం జరిగింది. సో తను ఎలా ఎదిగాడు అన్నది కూడా మనకు చూపించాడు. సో ఈయన లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్తాడు నాగార్జున గారితో. నాగార్జున గారు అడుగుతారు, వీళ్ళలో అంటే సామాన్యుడు అంటే
వాళ్ళు సామాన్యులు, మీరు సెలబ్రిటీస్ కదా, ఎవరు విన్ అవుతారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారంటే కనుక సామాన్యులనే చెప్తాడు ఆయన. ఎందుకు ఏం చెప్తాడంటే, అంటే ఎవరు ఎదిగినా కూడా సామాన్యుల నుంచే కదండి సెలబ్రిటీస్ అయ్యేది. ఎవరైనా సరే సామాన్యులు నెగ్గుతారు అన్నట్టుగా చెప్పారు. సో 2 మీనింగ్స్ వస్తాయి. అంటే తన సెలబ్రిటీ అయినా కూడా ఒక సామాన్యంగా తన జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఏది నెగ్గినా సామాన్యులు నెగ్గుతారని చెప్పి చక్కగా చెప్పాడు. తర్వాత నువ్వు మిమిక్రీ చేస్తావాడు కదా అని చెప్పి మిమిక్రీ చేయించారు. అలాగే చిరంజీవి గారి వాయిస్, అలాగే విజయ్ గారి వాయిస్ చేయించారు. దాని తర్వాత నువ్వు లేడీ వాయిస్ కూడా పాడతావాడు కదమ్మా అంటే, అమ్మ అమ్మ అన్న పాట ఉంటుంది కదా, ఆ పాట వాయిస్ చేంజ్ చేశారు. నాకైతే ఇమాన్యుల్ గారు నాకు జెన్యున్గా అంటే కొంచెం అదే ఏంటంటే ఫస్ట్ తనుజ్ గారు ఎంతో కొంత ఇచ్చేసినట్టు అనిపించింది కదా, ఎంతో కొంత ఆవిడ నటిస్తుంది అన్నట్టుగా నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. ఈయనైతే ఎలాగున్నాడో అలాగున్నాడని నాకు అనిపించింది. ఎక్కడా పెద్దగా ఇది లేదు, నార్మల్గానే తను ఎలాగున్నాడో జోవియల్గా అలాగే ఉన్నాడని నాకు అనిపించింది. సో ఈ 4th కంటెస్టెంట్గా సెలబ్రిటీ కోటాలో మాత్రం మన ఇమాన్యుల్ గారు వెళ్ళడం జరిగింది. తర్వాత 5వ కంటెస్టెంట్గా మనకి కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అంటున్నారు. ఆ పేరు కొంచెం క్లారిటీ లేదు కానీ శ్రేష్ఠి వర్మగా అని మనం చెప్దాం. అయితే ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి అంటే ఈవిడ ఏం చెప్పిందంటే, అంటే మనకి జానీ మాస్టర్ గారి విషయంలో జరిగిన దాంట్లో కొంచెం పాపులారిటీ, అంటే కొరియోగ్రాఫర్గా వీడు పాపులర్. సో ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంకా సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయ్యారు. సో ఆవిడ చాలా విషయాల్లో తట్టుకొని నిలబడి స్ట్రాంగ్ అయ్యాను నేను, అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం నిలబడాలన్నట్టుగా ఆవిడ చెప్పారు. తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, బిగ్ బాస్ షోకి తన ప్రాణం అని చెప్పింది ఆవిడ. తర్వాత మనం ఎంత నటిందాం అనుకున్నా ఫస్ట్ వీక్ నటించవచ్చు, సెకండ్ వీక్ నటించవచ్చు, థర్డ్ వీక్ నటించవచ్చు, 4th వీక్ నుంచి నటించలేం. ఎందుకంటే ఇన్ని కెమెరాల ముందు మనం నటించలేం కాబట్టి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుందని చెప్పింది. ఇది 100% నిజం. ఎందుకంటే మీరు ఎంత నటిందామన్నా సహనం కొంతవరకు ఉంటుంది, తర్వాత ఉండదు. ఇక్కడ లోపల ఉన్నదే మాస్క్ మ్యాన్ వెళ్ళాడు. ఆ మాస్క్ మ్యాన్ ఏంటంటే, నేను రాత్రి లైవ్ కూడా చూశాను. ఆయన సెటర్లు బాగానే వేస్తున్నాడు, చిన్న చిన్న సెటైర్లు, ప్రతిదానికి ఎక్కడో దిక్కున సెటైర్ వేస్తున్నాడు. ఏమన్నా అవకాశం వస్తే మాత్రం వాళ్ళు వీళ్ళు అని చూసి పరిస్థితి అయితే ఆయన దగ్గర కనిపించట్లేదు. ఆయన గొడవకు రెడీగానే ఉన్నారు. అంటే గొడవ కంటే సిచ్యువేషన్ ఏదన్నా వస్తే కామ్గా వదిలేసే టైప్ అయితే ఆయన కాదు. కాబట్టి ఎంత ఎలాటోళ్ళు నటిందాం అనుకున్నా, అంటే ఎంత కామ్గా కూర్చుందాం, మనకి ఎందుకులే, జస్ట్ అలాగా ఏదో మనం ప్రేక్షకులను అలరిస్తూ ఏదో నటిస్తూ ముందుకు వెళ్ళిపోదాం అంటే ఎక్కడో దిక్కున మనిషి అన్న వాడికి కోపం సహజం. కొంతవరకు మీరు నటించగలరు కానీ మిమ్మల్ని బాగా రీచ్ చేస్తుంటే మీరు ఎక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఫైర్ అయినప్పుడు ఓపెన్ అయిపోతాం. కాబట్టి ఈవిడ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. ఎవరో శ్రేష్ఠి వర్మ గారు చెప్పింది, ఒక 2-3 వారాల తర్వాత ఓపెన్ అప్ అయిపోతారు ఎవరైనా సరే అని చెప్పింది. సో 100% అది కరెక్ట్ అనమాట. సో ఆ తర్వాత నాగార్జున గారు ఒక సాంగ్కి నాకు కొరియోగ్రాఫ్ చేయని చెప్పారు. ఆవిడ ఒక సాంగ్కి అంటే ఒక పాటకి డ్యాన్స్ పెట్టారు. అదే కొండు కొట్టారు కన్ను పెట్టారు అన్న సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ అయితే మాత్రం ఆవిడ అక్కడే కంపోజ్ చేశారనమాట. ఆవిడ పుష్ప 2కి, అలాగే మన శర్వానంద్ గారి మూవీ ఉంది కదా, దానికైతే కొరియోగ్రఫీ చేశానని చెప్పారు. తర్వాత జడ్జెస్ సెలక్షన్ నుంచి మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేశారు మన బిందు మాధవ్ గారు. ఇక్కడ జ్యూరీ మెంబర్గా బిందు మాధవ్ గారు స్టేజ్ మీదకి వచ్చి అయితే ఆవిడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మన మాస్క్ మ్యాన్ గారికి బిందు మాధవ్ గారికి కొంచెం నచ్చలేదు. యాక్చువల్గా మాస్క్ మ్యాన్ నచ్చలేదు. సో కాబట్టి ఆవిడ రిజెక్ట్ చేసింది. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న స్టేజ్ మీద అయితే మాత్రం ఆవిడే సెలెక్ట్ చేశారనమాట. అయితే బిగ్ బాస్ 9లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు గుండుతో ఉండాలని చెప్పేసి నాగార్జున గారు అంటే ఈ మాస్క్ మ్యాన్కి చెప్పడం జరిగింది. అయితే ఈ మాస్క్ మ్యాన్ గారు ఏదైతే ఉన్నారో, నేను అలాగే ఉంటాను సార్, నేను అదే ఈ బిగ్ బాస్ సీజన్ రన్ అయిన రోజులు, అంటే ఈ 105 రోజులు, ఈ 15 వారాలు ఏదైతే ఉన్నాయో ఈ 15 వారాలు ఆయన గుండుతోనే ఉండాలన్నమాట. సో అది చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆయన హౌస్లోకి పంపించారు. తర్వాత మనకి ఇక్కడ వీళ్ళ స్క్రిప్ట్ స్టార్ట్ చేశారు ప్రోమో కోసం. ఎందుకంటే నేనేమంటున్నానంటే, మీరు రంగం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏదో చిన్నపిల్లల ఆటలాగా అనవసరం కదా అని నాకు అనిపించింది. అయితే ఇక్కడ భరణి శంకర్ గారు వచ్చినప్పుడు ఎన్నో సీరియల్స్లో
సినిమాల్లో ఆయన నటించారు, గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒక బాక్స్ పట్టుకొని వచ్చారు, మీరు చూసారు కదా, ఒక లాకెట్ ఉంది, ఆ బాక్స్ పట్టుకొని వచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ చేయించమన్నా చేయించలేదు ఆయన. సో మీరు ఆయనకు ఒక ప్రోమో వేశారు, ఆ ప్రోమోలో ఆయన కొంచెం నేను చాలా పవర్ఫుల్ మ్యాన్ అన్నట్టుగానే చూపించుకోవడం జరిగింది. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను గట్టిగా రియాక్ట్ అవుతాను అన్నట్టుగా చూపించారు. అయితే ఇంత చేసి ఇంత జరిగిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళే ముందు ఆ బాక్స్ చూపించినన్నాడైనా నాకు ఇది సెంటిమెంట్ అని చెప్పాడు, లోపల పట్టుకెళ్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ ఒప్పుకోలేదు. అయితే ఒప్పుకోకపోతే నేను వెళ్ళిపోతానంటే, అయితే వెళ్ళిపోవని చెప్పేసి పంపించేస్తారు. పంపించేసేసి మళ్ళీ నెక్స్ట్ పర్సన్ తర్వాత మళ్ళీ పంపిస్తారు, లోపలికి రమ్మని చెప్తారు. అప్పుడు లాకెట్ చూపిస్తారు. సో ఇది ఎంతవరకు నాకైతే జస్ట్ ఏదో ప్రోమో కోసం ఏదో చేశారనిపించింది. ఎందుకంటే ఇదంతా స్క్రిప్ట్లో భాగంగానే జరిగి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోకి మీద ఎంతో కొంత ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఇంత రెమ్యూనరేషన్ అని, ఇంత ఇదని. సో ఆల్రెడీ తన మైండ్ బిగ్ బాస్ షోకి ప్రిపేర్ అయిపోయి వచ్చాడు. ప్రిపేర్ అయిపోయి వచ్చినప్పుడు ఒక బాక్స్ కోసం వెనక్కి వెళ్ళిపోయి పర్సన్ అయితే కాదు కదా. సో ముందే చెప్పుకొని ఉంటాడు ఎవరితో, ఈ బిగ్ బాస్ సెలక్షన్ టీంతో సార్ నేను ఈ బాక్స్ పట్టుకెళ్తానంటే అది తెచ్చుకోవయ్యా అంటారు, లేదంటే ఇది లేదయ్యా అని చెప్పేస్తారు. అక్కడే రిజెక్ట్ అయిపోయాడు కదా పర్సన్, ఈ సెలక్షన్ టీంలోనే రిజెక్ట్ అయిపోతాడు. ఎందుకంటే మనకు అగ్ని పరీక్షలో కొన్ని వేల అప్లికేషన్లు వస్తే మనకి చూపించింది ఒక 40-45 మందిని చూపించారు కదా. సో మిగతా అందరినీ తీసేసి 13 మందినే తీసుకొని వచ్చారు. అలాంటిదప్పుడు ఈ బిగ్ బాస్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడే నేను బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్తానండి, అలాగైతే వస్తానండి అంటే, అయితే వెళ్ళిపోయా అంటారు, అక్కడి నుంచే పంపించేస్తారు కదా. మళ్ళీ స్టేజ్ మీద తీసుకొచ్చి మళ్ళీ మనకు చూపించి మళ్ళీ దీనికి ఒక ప్రోమో కట్ చేసి ఇంత అవసరం లేదు కదా. ఇలాంటివి చేసినప్పుడు అంటే తేలిపోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం ఇది. సో ఎందుకంటే మీరు ఏదో క్యూరియాసిటీ కోసం చేశారు, మరి అలాంటిదప్పుడు లాస్ట్ టైం ఉల్టా ఫల్టా అన్నారు, సీజన్ మొత్తం ఉల్టా ఫల్టా కింద అయిపోయింది. ఈ సీజన్ చూడడానికి కొంచెం ఊపు వచ్చింది, మొన్నటి వరకు అయితే పెద్ద ఊపు ఏమీ లేదు. ఈ సీజన్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఎవరో పెట్టుకోలేదు. ఎందుకంటే కామనర్స్ అంటున్నారు, సెలబ్రిటీస్ అన్నారు, పెద్దగా లాస్ట్ టైం నిఖిల్ ఒక హైప్ ఉన్నది. సో నిఖిల్ అండ్ కావ్య గారిది ఒక గ్రిప్పింగ్ స్టోరీ మీద లాక్కొని వచ్చేసారు కాబట్టి ఏదో మొత్తం మీద వెళ్ళింది. నాకు అనిపించింది, నేను ఏంటంటే ఆ వీడియోస్ చేశాను కాబట్టి ఎక్కువగా నిఖిల్ అండ్ గౌతమ్ కాన్సెప్ట్లో వెళ్ళిన, నిఖిల్ అండ్ కావ్య గారి కాన్సెప్ట్లోనే ఎక్కువగా మీకు రన్ అవుతూ జరిగేది. ఎందుకంటే ఆ లవ్ స్టోరీ కానీ నుంచి అది పాపులర్ అయిపోవడం జరిగింది. సో అటువంటిది ఏమీ అటువంటి హైప్ అది మిడిల్లో లాస్ట్లో వచ్చింది, కానీ దీని మీద ఎటువంటి హైప్ కూడా లేదు. కానీ ఏంటంటే షో లాంచింగ్ రోజే కొంచెం హైప్ రావడం జరిగింది. నాకైతే అనిపించింది అంటే బాగానే ఉందిరా, లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ బాగానే ఉందన్న హైప్ అయితే నాకు అనిపించింది. ఆ సెట్ కానీ ఆ లోపల ఆ సెటప్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి చాలా ఇంట్రెస్ట్గా ఏదైతే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉందో సెట్ వేయడం కానీ అది నాకు నచ్చింది. సో ఇటువంటి మిస్టేక్స్ చేయడం అనవసరం కదా, ఎందుకు వచ్చింది అని నా అభిప్రాయం. ఫస్ట్ రమ్మండం మళ్ళీ వెళ్ళిపోమండం మళ్ళీ రమ్మండం అంటే అప్పుడు బిగ్ బాస్ అంత స్ట్రాంగ్ రణరంగం అన్న దానికి వీక్ అయిపోతుందని నా అభిప్రాయం అనమాట. సో అది మీకు కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ బిగ్ బాస్కి ఎదురు తిరిగాడు భరణి అన్న పేరు వచ్చి మళ్ళీ తర్వాత కామ్ అయిపోయి మళ్ళీ బిగ్ బాసే మళ్ళీ లోపలికి తీసుకెళ్ళొచ్చు అంటే అది మరి మీరు రణరంగం అన్న దానికి కరెక్ట్గా సెట్ అవ్వదేమో నా అభిప్రాయం. అది నెక్స్ట్ టైం ఇటువంటి రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. తర్వాత ఈయన లోపలికి పంపించారు. తర్వాత నెక్స్ట్ 7వ కంటెస్టెంట్గా రీతూ చౌదరి గారు తెలుసు, సోషల్ మీడియాలో మంచి ఫేమస్. ఈ మధ్య ఎట్లండి స్టార్టింగ్ నుంచి ఆవిడ మనకి జబర్దస్త్లో కనిపించడం కానీ, అలాగే మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, అలాగే మొన్న జాతిరత్నాలు కుకింగ్ కదా అందులోంచి కూడా ఇవి. సో అయితే ఇక్కడ రీతు అని పిలిచిన దానికి ముందు ఆయన దివ్య అని పిలుస్తారనమాట. దివ్య అని పిలిస్తే దివ్య అని పిలవకండి అని చెప్పింది. అంటే దివ్య అనమాట, దివ్య చౌదరి పేరుని రీతు చౌదరిగా తనే మార్చుకుందట. ఎందుకమ్మా మార్చుకున్నామంటే ఆ క్లాస్లో 10 మంది దివ్యలు ఉన్నారండి, ఏ దివ్యని పిలుస్తున్నారో తెలియక నేను టెన్షన్ పడిపోయేదాన్ని అన్నట్టుగా చెప్పుకొని వచ్చారు. సో మరి పేరు మార్చుకున్నానని చెప్పారు. సో ఆవిడ కారణాలు ఆవిడ ముందు ముందు మనకు హౌస్లో తెలుస్తాయి. సో కాబట్టి నెక్స్ట్ 7వ కంటెస్టెంట్గా రీతూ చౌదరి గారు లోపలికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇందాక భరణి గారిని అంటే ఇందాక పంపించినప్పుడు వెనక్కి పంపించేశారు. అంటే 6th కంటెస్టెంట్గా లోపలికి వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిగ్ బాస్కి నేను ఈ లాకెట్ ఉంటేనే లోపలికి వెళ్తాను అంటే అప్పుడు చూపించలేదు, ఈ బాక్స్ ఉంటేనే లోపలికి వెళ్తానంటే కనుక బాబు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ
ఈ 7వ కంటెస్టెంట్ రీతు చౌదరి గారిని పంపించేసిన తర్వాత 6లో మిస్ అయిన ఆయన్ని మళ్ళీ పిలిచారనమాట. సో ఇదంతా స్క్రిప్ట్. అదే అటువంటి చేస్తేనే షో మీద ఇది తగ్గుతుందని, క్రేజ్ తగ్గుతుందని నా అభిప్రాయం అనమాట. జస్ట్ మీరు ఫస్ట్ ఒకటి చెప్పారు అనౌన్స్మెంట్ రణరంగం అని, ఆ రణరంగానికి తగ్గట్టుగానే ఉంటే బెటర్ అని నా అనిపిస్తుంది. సరే ఇక్కడ అయితే ఆయన పంపించారు. లోపల పంపించిన తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ 9వ కంటెస్టెంట్గా కామన్ మ్యాన్ డీమన్ పవన్. యాక్చువల్గా ఓటింగ్లో చూసుకున్న కొంచెం నాగా గారికి కూడా బాగానే పడిందండి. అయితే మరి ఓటింగ్ ప్రకారం తీసుకున్నానని చెప్పారు. సో అక్కడ ఓటింగ్ మరి అంటే వాళ్ళది కదా, అంటే బిగ్ బాస్ షో వాళ్ళది, మరి అక్కడ ఓటింగ్ ఎలా పడిందో మనకు తెలియదు. కానీ కామనర్స్ కోటాలో మాత్రం డీమన్ పవన్ హౌస్ మేట్గా పంపించారు. అతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాటుకొని వచ్చాడు హౌస్తో పాటు. అంటే తను వెళ్ళిపోయేటప్పుడు అంటే నాగార్జున గారు తన గురించి ఏం చెప్పారంటే, అగ్ని పరీక్షలో అన్ని పరీక్షలు దాటుకొని ఇక్కడ వరకు వచ్చాడు, ప్రేక్షకుల ఓటింగ్తో నేను ఈ స్టేజ్కి వచ్చాడని చెప్పారు. అప్పటికే ఆల్రెడీ కళ్యాణ్, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆర్మీ అయినా, అలాగే హరీష్ గారు, అలాగే కామన్ మ్యాన్ కోటాలో డీమన్ పవన్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా 2 ఉంటారు. సో ఇక్కడ అగ్ని పరీక్ష షోలో అగ్ని పరీక్ష కన్నా ఇక్కడ కూర్చున్న 13 మందిలో ఆల్రెడీ 3 అంటే డీమన్ పవన్తో తీసేస్తే 3 వెళ్ళిపోయారు. ఇంక 2 ఉంటారు. 3 తీసేస్తే 10 మంది ఉన్నారు. ఒక్క కంట్లోని చుక్క కిందకే జస్ట్ మిస్ అంతే. కొంచెం ఒక క్షణం గ్యాప్ ఇస్తే ఆ ఏడుపు మొక్కలో వాటర్ కారేటట్టే ఉన్నాయి వాళ్ళ మొక్కలన్నీ కూడా. ఎందుకంటే నాగార్జున గారు అనూష రత్నం గురించి ఒక మాట చెప్తారు, నువ్వు చాలా కష్టపడ్డావమ్మా, చాలా సాధించావు, అందుకనే ఈ స్టేజ్ వరకు ఇక్కడ వరకు రాగలిగావని. అలాగే నాగా గురించి నీకు నాగుపాము సాంగ్ ఉంది కదా. సో ప్రతి ఒక్కరికి 13 మందికి ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కొక్క సెంటెన్స్ ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు కొన్ని ఆశలు అయితే రేపారు. ఆ రేపిన ఆశలు అన్నీ ఆవిరైపోతుంటే వాళ్ళ ఫేసు ఒక్కొక్కరిగా మాడిపోయిందనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక, అంటే ఏమి లేదండి, అందరూ కలిపే వచ్చారు. సో అందులో ఒక 5, 6 అదృష్టం వరించింది. మిగతా వాళ్ళు అర్రే మిస్ అయిపోయారు అన్న బాధ ఉంటుంది కదా. సో ఆ బాధలో ఉన్నారనమాట. అయితే ఇక్కడ 9వ కంటెస్టెంట్గా కామన్ మ్యాన్ కోటాలో ఈ పవన్ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నీతో పాటు హౌస్లో ఉండాలనుకుంటే, అంటే ముందు అడుగుతారు నాగార్జున గారు, నీతో పాటు హౌస్లో ఎవరన్నా ఉండాలనుకుంటే కనుక దమ్ము శ్రీజ ఉంటే బాగుండు అన్నట్టుగా పవన్ చెప్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భరణి, రీతు చౌదరి గారిని ఇద్దరిని లేపి, మీరు గిన్నెలు కడిగే బాధ్యత ఎవరికి ఇస్తారు అని అంటే కనుక, ఇక్కడ ఎవరికి ఇస్తారంటే కనుక గిన్నెలు కడిగే బాధ్యత రీతు పేరు చెప్తారు. సో రీతి పేరు చెప్తారు, ఎందుకంటే భరణి గారు అండ్ రీతి గారు కదా వెళ్ళారు. సో భరణి గారిని కాకుండా రీతి గారి పేరు చెప్పాడు అనమాట. అలాగే మాస్క్ మ్యాన్ ఇమాన్యుల్ ఇంకొకరు లోపలికి వెళ్ళారు కదా. సో దాంట్లో ఏంటంటే ఇమాన్యుల్కి మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా కూడా మన మాస్క్ మ్యాన్ గారు ఇస్తారనమాట. సో తర్వాత 10వ కంటెస్టెంట్గా బుజ్జిగాడి ఫేమ్ మన సంజన గల్రాని గారు అయితే హౌస్లోకి వెళ్ళడం జరిగింది. ఆవిడ 10వ కంటెస్టెంట్గా వెళ్ళారు. అయితే ఇందులో ఏవీలో ఒక కేసులో అన్నారు, నాకు తెలిసి అది డ్రగ్స్ సంబంధించి అయి ఉండొచ్చు. సో అప్పుడు కొంచెం బాగా బ్యాడ్ అయ్యారు కాబట్టి, సో నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను అటువంటి కాదన్నట్టుగా, అంటే చిన్న ఎంక్వైరీ కోసమని పిలిచి అరెస్ట్ చేశారు. తనకు చావు ఎందుకు రాలేదని ఆ సమయంలో అనిపించింది. మ్యాటర్ ఏమీ లేకుండా మీడియాలో కథనాలు అయితే రావడం జరిగింది. సో నా జీవితం నాశనం అయిపోయింది. సో దాంట్లోంచి క్లీన్ చీట్ అయితే వచ్చింది, కానీ జనాలకు కూడా తెలియాలన్నట్టుగా, అంటే ఈ విషయం పెద్దగా జనాలకు తెలియలేదు. సో నా గురించి జనాలకి తెలియజేయడం కోసం నేను వచ్చాను అన్నట్టుగా ఆవిడ లైఫ్కి సంబంధించి కొంచెం ఎమోషనల్ అయితే అయ్యారు. సో నేనైతే క్లీన్ చీట్గా ఉన్నాను. సో ఈ విషయం జనాలకు తెలియాలని ఉద్దేశం చెప్పడం కోసం అయితే నేను రావడం జరిగింది అని చెప్పేసి ఆవిడ అవసరం అంటే ఏం లేదు, ఆవిడకి రావాల్సినంత అవసరం లేదు. ఆవిడకున్న పాపులారిటీ ఆల్రెడీ బుజ్జిగాడు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. సో అనుకోకుండా ఒక దాంట్లో నేను ఇరుక్కుపోయాను. సో నేను అటువంటి పర్సన్ కాదు. సో నేను జనాలకు ప్రూవ్ చేసుకోవడం కోసం నేను వచ్చాను అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆవిడని హౌస్లోకి అయితే ఆవిడ ఎంటర్ అయ్యారనమాట. తర్వాత హౌస్లోకి రాము రాథోడ్ రాను బొంబాయికి రానన్న సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్తో పాపులర్ అయిన రామ్ రాథోడ్ గారు వెళ్ళారు. సో ఆయనది ప్రజెంట్ ఆ సాంగ్ 5,16,516 మిలియన్ వ్యూస్తో
నడుస్తుందని చెప్పారు. 516 మిలియన్స్ వ్యూస్. సో నాగార్జున గారే ఆశ్చర్యపోయారు అనమాట, ఆ సాంగ్ అంత క్రేజ్ ఉందా, సో మా సినిమా పాటలకే అన్ని వ్యూస్ అయితే ఉందో అన్నట్టుగా చెప్పారు. సో ప్రజెంట్ రన్నింగ్లోనే నడుస్తుంది అది కూడా. సో అక్కడ నాగార్జున గారి మీద మళ్ళీ ఒక పాట పాడి ఆ, అతను ఇంప్రెస్ చేసాడు ఆయన్ని. తర్వాత ఆయన హౌస్లోకి పంపించారు. తర్వాత 12వ కంటెస్టెంట్గా దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ కామనర్స్ కోటాలో 4వ పర్సన్ అనమాట. అయితే దమ్ అనేది పేరులోనే కాదు తనలో ఉందని చెప్పేసి నవదీప్ గారు చెప్పారు. ఇక్కడ నవదీప్ గారు వచ్చి ఆవిడ పేరు తీశారనమాట. సో ఇక్కడ ఆ రోజు కూడా ఆవిడ గొంతు కరకర కరకరమని ఒక ఇరిటేషన్ వాయిస్తో వస్తుంటే మిగతా వాళ్ళందరూ ఆప్షన్ ఇవ్వలేదు, కానీ నవదీప్ గారు ఆ రోజు ఆప్షన్ ఇచ్చారు ఆవిడకి. సో అందుకే ఆయన చేతుల మీద ఆవిడ కార్డు తీయించి, అంటే ఆ ఫోటో తీయించి ఆవిడ సెలెక్ట్ చేశారు. అగ్ని పరీక్ష గురించి ఆవిడ చెప్పారు. ఎందుకంటే స్టార్టింగ్ ఆవిడ ఎలాగుంది, అందులో ఒక డైలాగ్ చెప్తారు. కిరికి ఇలాగ అరుస్తుంటే బిగ్ బాస్ అంతా ఏమైపోద్దంటే ఆవిడ శ్రీముఖ్ ఆన్ ది స్పాట్ డైలాగ్ వేస్తుంది. మరి నువ్వు అంటే ఆవిడ గట్టిగా నవ్వుతూ ఉంటుంది, నువ్వు ఎలాగైతే టీవీలు కట్టేసి వెళ్ళిపోతుంది కదా నీ సీజన్ 3లోని అన్నట్టుగా ఆవిడ వెంటనే కౌంటర్ వేస్తారు. సో ఇది బిగ్ బాస్ టీంకి బాగా నచ్చినట్టుంది. అలాగే ఆడియన్స్ కూడా ఎక్కువ శ్రీజ పేరే అంటే టాప్లో వినిపించింది ఆవిడ ఓటింగ్లో చూసుకుంటే. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కోట ఎవరైతే జడ్జెస్ కోటాలోనే ఆవిడ ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఆవిడ ఏం చెప్పింది, హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే ఇంట్లో అందరి బట్టలు ఉతికే బాధ్యతను, అంటే ఇక్కడ లోపల నాగార్జున గారు మళ్ళీ వాళ్ళిద్దరిని లేపుతారు. సంజయ్ ఆవిడ మనం ఎవరావిడ రాము రాథోడు అలాగే సంజయ్ గల్రాని గారు ఉన్నారు కదా, ఆమెను లేపి బట్టలు ఉతికి బాధ్యత ఎవరికి ఇస్తా ఉంటే కనుక శ్రీజ అలాగ ఆలోచిస్తుందంటే ఆల్రెడీ ఆవిడ ఒక 40 దాటేసి ఉన్నది, 5 నెలల పాప అని చెప్పారు. సో ఇతను కుర్రోడు కాబట్టి తనకి ఇస్తాను అన్నట్టుగా చెప్తుంది. అయితే అదే అంటే యంగ కదా తప్పే ఉంది అన్నట్టుగా తను ఇస్తుంది. నాగార్జున గారు అంటారు అంటే ఫ్యూచర్లో అలాగే మ్యారేజ్ చేసుకుంటా కదా ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా ఆయన చెప్పారు. సో దీని తర్వాత 13వ కంటెస్టెంట్గా సుమన్ శెట్టి గారు ఎవరైతే ఉన్నారో సుమన్ శెట్టి గారు రావడం జరిగింది. సుమన్ శెట్టి గారు వచ్చారు, కానీ పాపం అంత యాక్టివ్గా నాకైతే అనిపించలేదు. వాళ్ళతో జెల్ అవ్వడానికి నేను ఈ షో అయిపోయిన తర్వాత లైవ్ చూసిన భరణి గారితో ఒక్కరితో కొంచెం జెల్ అయినట్టు కనిపించాడు, కానీ పాపం సింగిల్గానే తిరుగుతూ కనిపించాడు ఆయన. మరి ఎంతవరకు ముందుకు వెళ్తారో చూద్దాం. అయితే ఈ 13వ కంటెస్టెంట్గా సుమన్ శెట్టి గారు వచ్చారు. దాదాపు 300 పైగా సినిమాలు నటించాడట ఆయన ఏవీలో కూడా చూపించారు. మ్యారేజ్ అయిపోయింది, పాప బాబు ఇద్దరు ఉన్నారు పిల్లలు. అలాగే జైన్ సినిమాతో పరిచయం అయ్యారు. అలాగే 7/G బృందావన్ కాలనీ మంచి పేరు అయితే తీసుకుని వచ్చింది. అలాగే జైన్ సినిమా తేజ గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. దగ్గర 300 సినిమాలు తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, భోజ్పూరి అన్నీ యాక్ట్ చేసేటైనా ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల వాళ్ళ నాన్నగారు ఇదైపోయిన తర్వాత కొంచెం డల్ అయ్యి కొంచెం మూవీస్లో గట్టా లేకపోవడం. తను ఏం చెప్పాడంటే నేను ఎక్కువ భాషలు నటిస్తాను కాబట్టి తెలుగులో అవైలబుల్గా లేననుకున్నాను, కానీ అది కాదు, మొత్తం మీద సినిమాలకి దూరంగానే ఉన్నాడు ఆయన, పెద్దగా ఎక్కడ కనిపించలేదు. సో ఈ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకుని మళ్ళీ బిజీ అవుతాను అన్నట్టుగా నేను వచ్చాను అన్నట్టుగా చెప్పారు. కానీ ఈయన ఎక్కువ కాలం సర్వే అవుతారని నేను అనుకోవట్లేదు. జెల్ అవ్వాలి ఫస్ట్, కొంచెం కామ్ గోయింగ్గానే ఉన్నారు, మరి ఎంతవరకు ముందుకు వెళ్తారు అన్నది తెలియదు. సో ఈ కాంబినేషన్ తట్టుకుని నిలబడడం అన్నది కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే అందులో సెలబ్రిటీస్లో 2-3 కన్నా ఎక్కువ కామనర్స్ కొంచెం బలంగా కనిపించినట్టు నాకు అనిపించింది. సో ఎంతవరకు నిలబడతారు అన్నది మనం ముందు ముందు చూడాలి, ఎవరిని మనం జడ్జ్ చేయలేం కదా. సో మనం జస్ట్ చూసి చెప్తున్నాం, లోపలికి వెళ్ళిన తర్వాత కదా మనకు తెలిసి 2-3 రోజులు గెలిస్తే ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. 14వ కంటెస్టెంట్గా కామనర్ ప్రియా శెట్టి గారిని సెలెక్ట్ చేశారు. అయితే అగ్ని పరీక్ష దాటుకుని వచ్చాను, ఆడియన్స్ని అయితే డిసప్పాయింట్ చేయను, అందరికీ తనకు ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేసింది. అలాగే శ్రీజదమ్మ గారు కూడా అదే రిక్వెస్ట్ చేశారు. వీళ్ళు గ్రాండ్ లాంచ్లోనే ఓట్స్ వేసి మమ్మల్ని గెలిపించాలి, కప్పుతో వస్తా ఉన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈవిడ డాక్టర్ అని చెప్పారు ప్రియా శెట్టి గారు. అలాగే తన తండ్రి నా కోసం మా నాన్నగారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అవి కూడా స్టాప్ చేసి నన్ను ఈ షోకి పంపించారు అన్నారు. బాగా ఎంకరేజ్ చేశారు. నువ్వు సింగిలా అని అడిగారు, నేను సింగిల్ అని చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే మరి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాగార్జున గారు ఒక హగ్ ఇద్దామని దగ్గరికి వస్తున్నప్పుడు మరి ఆవిడ అబ్జర్వ్ చేసుకుంది. అప్పటికే కాళ్ళకి దండం పెట్టుకోవాలని ఆవిడ కింద కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆయన కవర్ చేశారనమాట. మరి నాకు అనిపించింది, మీకు ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి.
అంటే ప్రియా శెట్టి గారికి అంటే అందరికీ ఆయన హగ్ ఇచ్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ తీసుకుంటున్నారు. తను కూడా దగ్గరికి వెళ్ళి తను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి హగ్ చేసి లోపల పంపిందామని అనుకున్నారు. కానీ ఆ టైంలో తను కాళ్ళకి దండం పెట్టేసి వెళ్ళిపోయారు. సో నాకు అలాగ అనిపించిందా లేదా మీకు కూడా అలా అనిపించిందా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. 14వ కంటెస్టెంట్గా ప్రియా శెట్టి గారు లోపలికి వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడతో బిగ్ బాస్ మొత్తం ఫిల్ అయిపోయిందమ్మా సో అన్నట్టుగా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన వాళ్ళ మొక్కలన్నీ మాడిపోయినాయి. అగ్ని పరీక్షలో వీళ్ళు మొత్తం 5 సెలెక్ట్ అయితే 13 మందిలో 8 మంది మొక్కలు మాడిపోయి ఉన్నాయి. వాళ్ళ ఫేస్లో ఫీలింగ్ ఏంటి, నేను అంటే అక్కడ షాకిబ్ అనుకుంటా, నేను దేంట్లో తక్కువ వీళ్ళకన్నా శ్రీజల్ మన దమ్ము శ్రీజల్లినప్పుడు కానీ తర్వాత లాస్ట్లో 15వ కంటెస్టెంట్ కింద శ్రీముఖ్ గారు వస్తారు. ఇదే నేను చెప్పేది ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఎందుకంటే శ్రీముఖ్ గారు వచ్చి సార్ అంటే రా శ్రీముఖి రా ఏంటి ఏంటంటే సార్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటే సార్ అమల్ గారు ఒప్పుకుంటే నేను రెడీ సార్, అది సార్ ఇది సార్ ఓకే వీళ్ళ స్క్రిప్ట్లో భాగంగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత సార్ ఒక్క ఛాన్స్ సార్ ఒక్కరిని తీసుకోవాలి సార్ అంటే అదే అలాగ ఎలా కుదురుతుంది అని అంటే లేదు సార్ బిగ్ బాస్ని అడిగి ఒక్కరికంటే అమ్మాయి అడిగితే నేను ఎలా కాదంటాను శ్రీముఖి, బిగ్ బాస్ అవసరం లేదు నేనే పంపించేస్తాను అన్న. ఇదంతా స్క్రిప్ట్లో భాగమే. కానీ ఏంటంటే మీరు రణరంగం, యుద్ధరంగం, యుద్ధ భూమి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి బిగ్ బాస్ ఇంతకు ముందులా ఉండడు, ఈసారి తోలలు చేస్తాడు, లేదంటే ఆ టైపు రంగరంగంలో డైరెక్ట్గా దూకేస్తాడు, ఈసారి మామూలుగా ఉండదు మడతటేస్తారు, ఇటువంటి కాన్సెప్ట్లు చెప్పి మీరే మళ్ళీ ఒకే అంటే ప్రోమోలో వదిలేరు. ఆల్రెడీ స్టార్టింగ్లో నాగార్జున గారు చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత అక్కడేమో భరణి గారు ఉన్నారు. భరణి గారిని వచ్చేటప్పుడు నువ్వు అవసరం లేదయ్యా, ఆ బాక్స్ ఉంటే లోపల రావట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మనం ఆల్రెడీ మైండ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అతను వెళ్ళిపోయాడులే అని అనుకున్న తర్వాత మళ్ళీ తనని పిలిపించి బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ఏదో చిన్నపిల్లల ఆటలాగా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కొంచెం అంటే మీరు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుంటే ఇది పడదు కదా, ఈ నెగిటివిటీ రాదు కదా అన్నాడు. నెగిటివిటీ అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట తూచి అన్నట్టుగా ఉన్నట్టు నాకు అనిపించింది. సో రణరంగం అంటే రణరంగంలాగా ఉంటేనే బాగుంది కదా, మళ్ళీ వచ్చి దోబూచులాట ఆడినట్టు అది కొంచెం చూసుకుంటే బాగుందేమో నాకు అనిపించింది. లాస్ట్లో కూడా అంతే, శ్రీముఖ్ గారు వచ్చి అదేనికి బిగ్ బాస్ అవసరం లేదు నేను చెప్పేస్తాను, రమ్మనండి తీసుకోండి ఎవరు కావాలంటే మర్యాద మనీష్ అని చెప్పేసి చెప్తే తను సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ కూర్చున్న ఈ 13 మందిలో 6 తీసేస్తే 7 ఉంటారు. 7 మొక్కల్లో నేను ఇందులో ఉన్న ఏ పర్సన్ కన్నా తక్కువ అన్న ఫీలింగ్ మీరు ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయండి. ఆ 6లోని అదే మిగిలిన 7లోని ప్రతి ఒక్కరు అదే చెప్తారు. వెళ్ళిన వాళ్ళకన్నా నేను ఇందులో తక్కువ అన్నట్టుగానే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఇందులో వెళ్ళే వాళ్ళకన్నా. సో మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఎవరు ఎందులో గొప్ప అన్నది మీకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఫీలింగ్ అన్నమాట, నేను వీళ్ళకన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. అందులో దివ్య గారు కానీ అలాగే షాకిబ్ కానీ నాగా కానీ ముఖ్యంగా ఇలా ముగ్గురు. మిగతా వాళ్ళ విషయంలో చూసుకుంటే కనుక నాగా ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చినప్పుడల్లా నాగపాము కాటేసింది, ఆ పాము కాటేసింది అని చెప్పి బిగ్ బాస్ టీమే కాటేసి నాగాని కూర్చోబెట్టారు. అలాగే టాస్క్లు అన్నీ గట్టిగా ఆడి గెలిచిన దివ్య గారు ఆవిడని కూడా పక్కన పెట్టేశారు. సో తర్వాత షాకిబ్ కూడా తీసుకోవచ్చు అన్నట్టుగా అన్నారు. సో నాకు తెలిసి ఈ కామనర్స్ బాగా అలరిస్తే కనుక ఈ 2.0లో ఈ ముగ్గురులో ఎవరినో ఒకరు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సెలబ్రిటీస్ పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమి చేయలేకపోతే కనుక ఈ కామనర్స్ రావచ్చు. అలాగే కామనర్స్ పెద్దగా ఏమి ఇచ్చేయకపోతే కనుక సెలబ్రిటీని తీసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. నాకులాగా మీలో ఎవరన్నా కోరుకుంటే కనుక వాళ్ళ ముగ్గురులో అంటే మిగతా 7 ఎవరన్నా రావాలని మీరు కోరుకుంటే కింద మెసేజ్ పెట్టండి. అలాగే వాళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నదన్నది కూడా మెసేజ్ పెట్టండి. అయితే ఇక్కడ శ్రీముఖ్ గారు మర్యాద మనీష్ గారిని ఎంపిక చేస్తుంది, ఆయన్ని కూడా పంపిస్తారు. మర్యాద మనీష్ ఏంటంటే నాతో బాగానే ఉంటే మర్యాదగా ఉంటా, నాతో తేడాగా ఉంటే మనీష్గా ఉంటా అన్నట్టుగా ఏదో చెప్పాడు ఆయన. సో మొత్తం మీద 15 మందిని లోపలికి అయితే పంపించడం జరిగింది. అయితే 15 మందిని ఇంట్లో పంపించిన తర్వాత ఈయన లాక్ వేస్తారు నాగార్జున గారు. అయితే చివరిలో ఒక ట్విస్ట్ ఏంటంటే ముందు నుంచి చెప్తున్న ఈసారి 2 హౌస్లు ఉంటాయి. మెయిన్ హౌస్ని కామనర్స్ని కేటాయించాం,
ఆల్రెడీ అగ్ని పరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి ఆయన ఏం చెప్పారంటే ముందు నుంచి చెప్తాను, డబుల్ హౌస్ అని చెప్పారు కదా, రణరంగం అని చెప్పేసి లోపల కొంచెం లగ్జరీగా ఉన్న అంటే 5 బెడ్స్ ఉంటాయి, కెప్టెన్కి ఒక బెడ్ ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది, అది హౌస్ లోపల ఉంటుంది అనమాట. అది మాత్రం అగ్ని పరీక్ష ద్వారా వీళ్ళ పరీక్ష పాస్ అయ్యి వచ్చారు కాబట్టి, ఆ పరీక్ష ఎదుర్కొన్నారు కాబట్టి వీళ్ళకి ఈ రూమ్ ఈ బెడ్స్ కేటాయిస్తున్నాం. ఈ లోపల వీళ్ళు ఓనర్స్గా ఉంటారు. టెనెట్స్గా బయట నుంచి వచ్చిన ఈ 9 మంది ఎవరైతే సెలబ్రిటీలుగా ఉన్నారో వాళ్ళకైతే మాత్రం బయట మనకి గార్డెన్ ఏరియాలోనే అవుట్ హౌస్ ఒకటి ఉంటుంది, అది వీళ్ళకి కేటాయించారనమాట. ఆల్రెడీ అగ్ని పరీక్ష గెలిచారు కాబట్టి ఓకే, వాళ్ళ ఓనర్స్, మీరేమో టెనెట్స్ అవుట్ హౌస్లో ఉండాలని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇక్కడతో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నాగార్జున గారు లాక్ వేసుకుని వెళ్ళిపోతారనమాట. ఇంతవరకు మీరు చూశారు. దీని తర్వాత లైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ లోపల ఈ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళ బెడ్రూమ్కి సంబంధించి అది ఓపెన్గా ఉంటుంది. లోపల 5 బెడ్స్ ఉంటాయి. ఇవాళ 6 మెంబర్స్ కదా, అందులో దమ్ము శ్రీజయ్ గారు అలాగే మన ప్రియా శెట్టి గారు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు ఈ మిగతా వాళ్ళతో మనం 6గురు ఉన్నాం కాబట్టి మేము 2 బెడ్స్ తీసేసుకుంటాం, మీరు నలుగురు ఆ 3 బెడ్స్లో ఎవరో ఒకరు ఒక బెడ్ మీద ఇద్దరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తారు. మీరు చూడలేదు కాబట్టి నేను చెప్తున్నాను. అది అయిపోయిన తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిన కాడి నుంచి కెమెరా ఫోకస్ అంతా కూడా మాస్క్ మ్యాన్ మీదే పెట్టారు. ఆయన పేరు హరీష్ గారు కదా, ఆయన నుంచుంటే కెమెరా అక్కడ, కూర్చుంటే అక్కడ, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే అక్కడ, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సెటర్లు అయితే వేస్తున్నారు. తనూజ ఉన్నారు కదా, ముద్దమందారం యాక్టర్స్, ఆవిడ కనిపించినప్పుడు పరిచయం చేసుకున్నప్పుడు నా పేరు తనూజ అంటే తనూజ, ఈ పేరు ఛానల్ గుర్తుండిపోతుంది అంటాడు ఆయన. ఛానల్ గుర్తుండిపోవడం అంటే అప్పట్లో నాకు అంటే ఆయనకి టీనేజ్ టైంలో లవ్ స్టోరీయో లేకపోతే క్రష్ మొత్తం ఏదో ఉండుండొచ్చు, ఆవిడ పేరు తనూజ అయ్యి ఉండొచ్చేమో. సో ఆ టైప్ మీనింగ్ వచ్చేటట్టు ఆయన మాట్లాడుతుంది. నాకు అలాగే అర్థమైంది, ఇందులో తప్పేమన్నా క్షమించండి. సో ఫస్ట్ ఒక సెటైరికల్గా తనూజ చాలా రోజులు గుర్తుండిపోతుంది ఏమన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ భరణి గారికి ఇమాన్యుల్ గారు వాటర్ ఇస్తూ ఉంటుంటే ఇమాన్యుల్ గారు వాటర్ ఇస్తుంటే లేదని చెప్పి తను ఒక గ్లాస్ తెచ్చి 2 గ్లాసులు తెచ్చి ఇలా గుద్ది జస్ట్ ఇలా అనుకుని ఇద్దరు వాటర్ తాగుతుంటే పక్క నుంచి ఆయన అంటాడు మంచి సాంప్రదాయమే అని. అంటే ఇటువంటి సెటైర్స్ కంటిన్యూషన్ వేస్తూ ఉంటారు. అలాగే ఇమాన్యుల్ గారు ఏదో ఒక గురించి మాట్లాడుతుంటే అదేంటి చెత్త ఊడాలని దాంతో అంటే దీంతో పాటు చేట కూడా ఇస్తారు. అలా ఒక్క సెటైర్లో అయితే ఆయన వేస్తూ ఉన్నాడు. సో మొత్తం మీద కెమెరా ఫోకస్ అంతా కూడా మన మాస్క్ మ్యాన్ మీదే జరిగింది రాత్రి నేను చూసినంతసేపు. దాని గురించి కూడా మిగతా అప్డేట్స్ కూడా ఇస్తాను. సరే, ఇది బిగ్ బాస్ సంబంధించి. బిగ్ బాస్ సీజన్ 8తో పోల్చుకుంటే సీజన్ 9 నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇటు కామనర్స్ కానీ ఇటు సెలబ్రిటీస్ కానీ, సో ఇందులో బాగా నాకు కొంచెం వీక్గా అనిపించింది. అంటే మనం చెప్పింది రైట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కొంచెం ఫాస్ట్గా అంటే ఈ వీక్, నెక్స్ట్ వీక్, 3rd వీక్ వచ్చేలోపు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారనిపిస్తే ఆశా శైని గారు కానీ అలాగే సుమన్ శెట్టి గారు కానీ ఇలా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ దాంట్లో ఇమ్మడగలరా లేదా అన్నది ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఈ అగ్ని పరీక్ష ద్వారా వచ్చే కామనర్స్ కన్నా ఫస్ట్ ఈ సెలబ్రిటీ కోటాలోంచే బయటికి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారేమో నాకు అనిపించింది. చూద్దాం, ఎందుకంటే మనం చూడకుండా ఏది చెప్పకూడదు. కానీ నాకు నా అభిప్రాయం అనమాట. నేను ఇంతవరకు రాత్రి చూసిన కొంత లైవ్లో భాగంగా అంటే వీళ్ళు కొంచెం అడ్జస్టబుల్ అవ్వట్లేకపోతున్నారు ఏమో అన్నట్టుగా అనిపించింది. సో అది ముందు ముందు ఎలా ఉంటుంది, ముందు ముందు ఎలా జరుగుతుంది అన్నది మనం చూసిన దాని ప్రకారం మాట్లాడాలి. సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే, నేను చెప్పిన దాంట్లో పర్వాలేదురా బాగా చెప్తున్నాడు అని ఏమన్నా అనిపిస్తే మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.